సార్ ఇప్పుడు జనరల్గా మనం అప్పటి వరకు ఒక ఏరియాలో ఉంటారు, మీరు ఒక ఏరియాలో ఉంటారు అంటే రాజమండ్రి, మనకు అంతగా ఆలోచన విధానం వేరు ఉంటుంది. బట్ ఇండియన్ ఆర్మీలో మీరు జాయిన్ అయ్యాక అప్పుడు థాట్స్ ఎలా ఉన్నాయి, బిఫోర్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ అయ్యారు? యా, ఒక రకంగా చెప్పాలి అంటే బిఫోర్ జాయినింగ్ ఐ వాజ్ వెరీ సాఫ్ట్ నేచర్డ్, వెరీ సాఫ్ట్. ఎవరినన్నా గట్టిగా తిట్టడం రాదు, పోనీ ఎవరినన్నా సరే ఏదన్నా అనాలన్నా మొహమాటం, సిగ్గు, అలాగే నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ పూర్తిగా ఎగ్జిబిట్ చేయలేకపోయేవాడిని. ఉండేవి చాలా క్వాలిటీస్ ఉండేవి, కానీ అది ఒక ప్రాపర్ ఆర్గనైజర్ ఫ్యాషన్లో ఎగ్జిబిట్ చేయలేకపోయేవాళ్ళం. కానీ ఒక్కసారిగా ఈవెన్ దిస్ సిచ్యువేషన్ వాజ్ లైక్ దిస్, కంప్లీట్ ట్రైనింగ్లో మా పేరెంట్సే నన్ను రికగ్నైజ్ చేయడం చాలా కష్టం ఉంది. నాట్ ఫిజికల్లీ, యాటిట్యూడ్ వైజ్ ఏంటి ఇంత చేంజ్ వచ్చింది వీళ్ళు అనేటువంటిది. అంటే ఒక్కసారిగా మనలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా తీసేస్తారండి. అంటే బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఎలాంటిదంటే సిగ్గు, మొహమాటం, బిడియం, లేకపోతే సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇటువంటివన్నీ తీసేస్తారండి. ఆటోమేటిక్గా మనకు ఉంటుంది. ఇంకా లోపల ఎక్కడో కొన్ని క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి, వాటిని అన్ని తీసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక మనిషి ఏం చేయగలడు అనేటువంటిది ట్రైనింగ్లో రియలైజ్ అవుతామండి. నేను ఏ రోజు అనుకోలేదు అవసరమైతే నేను వేరే వ్యక్తిని చంపగలను, అవసరమైతే అటాక్ చేయగలను, నేను ఎంత దూరం అన్నా సరే వెళ్ళగలను అనేటువంటిది నాకు ఏ రోజు కూడా అనిపించండి. కానీ ఒకసారి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనలో ఎంత చేంజ్ వస్తుంది అంటే, ఏంటి నేనైనా ఇలా ప్రవర్తించింది, ఏంటి నేనైనా ఈ పని చేసింది అనేటువంటి ఒక డిఫరెంట్, అది ఆ టైంకి వచ్చేస్తుంది అంతే అండి. ఇప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు, అంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి కొన్ని. ఏంటి మన కన్ను మూసి కన్ను తెరిచి లోపల మనం యాక్ట్ చేసేస్తాం అంతే అండి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు కనీసం ఎవరిని తిట్టడం కూడా రాదు. ఒకవేళ ఎవరిని గట్టిగా కసుకుంటే చాలా తప్పు అన్నట్టు భావించేవాడిని. అంత సాఫ్ట్గా ఉన్నటువంటి వాడిని 1998 నవంబర్ 1 అండి, బాటీదార్ ఫారెస్ట్లో మనకి పూంచ్ రజోరీ సెక్టార్లో అండి, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాం. వెళ్తే ఎస్, దేర్ వాజ్ ఎ మూమెంట్ ఆఫ్ మిలిటెంట్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి మిలిటెంట్స్. వెంటనే ఏం చేశారంటే, అప్పుడే నేను జాయిన్ అయ్యి కమిషన్ పూర్తి చేసుకుని జస్ట్ దట్ వాజ్ మై 4th డే ఆఫ్ మై సర్వీస్. ఏమన్నారంటే ఎర్లీ స్టేజ్, జస్ట్ అలా జాయిన్ అయ్యాను. 4 days అయింది. అక్కడ ఏరియా గురించి ఏమీ తెలియదు, అసలు ఏమి తెలియదు. అప్పటికే చాలాసార్లు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎప్పుడు దొరకాలి మిలిటెంట్స్, మనం వెళ్ళే లోపల ఈ టెరైన్ బట్టి పారిపోతూ ఉంటారు, కొత్తగా వచ్చాడు కదా కాస్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాడు. వాళ్ళు అనుకోలేదు నేను మిలిటెంట్లతో ఎన్కౌంటర్ అవుతానని. అనుకోకుండా వాళ్ళు ఏమన్నారు, సరే ఇతను పంపిద్దాం. సాధారణంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏరియా తెలియనటువంటి వాళ్ళని పంపించరు. కానీ గతంలో చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఎటువంటి కిల్స్ లేవు. లేకపోయేసరికి సరే ఎన్కౌంటర్ అవ్వదు, జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వస్తాడని చెప్పి ఆ టాస్క్ నాకు అప్పచెప్పారండి. కమాండో ప్లేటూన్కి నన్ను కమాండర్ కింద చేసి, ఈ కమాండో ప్లేటూన్ నువ్వు తీసుకుని వెళ్ళు, వాళ్ళని ట్రేస్ చెయ్యి, ఇంటర్సెప్ట్ అయితే చెప్పు, మేము రీఎన్ఫోర్స్మెంట్ పంపిస్తామని చెప్పేసి పంపించారండి. ఆపరేషన్ శివశక్తి లాంచ్ చేసాం. లాంచ్ చేసి 3 days ఈ హిల్ టెరైన్ ఎలా ఉంటుంది అంటే అండి, అంజులేటెడ్ టెరైన్. మేము ఎప్పుడు వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. 3 to 5 hours గ్యాప్లో వాళ్ళు మిస్ అవుతున్నారు నాకు. అయితే ఒకటి నాకు ఒక ఆర్డర్ చెప్పారు, వాళ్ళని ట్రేస్ చెయ్యి, ఇంటర్సెప్ట్ చెయ్యి, వాళ్ళని ఎన్కౌంటర్ అయితే చూడు అని చెప్పి పంపించారు. దట్ ఈస్ ద టాస్క్ గివెన్ బై మై సీనియర్స్. నాకు వెని తిరగడం అంటూ రాలేదు. మేము తెచ్చుకున్నట్టు ర్యాషన్స్ అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి. ఈ 3 రోజుల సిచ్యువేషన్ కూడా వాళ్ళని చేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాను. వెనకాల తెచ్చుకున్న ర్యాషన్స్ అయిపోయినాయి. కమాండర్కి రిపోర్ట్ చేశాను, ఇది సార్ సిచ్యువేషను, బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను ప్రతి మూవ్ వాళ్ళని అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, బట్ 2-3 hours నేను మిస్ అవుతున్నాను. ఈ గ్యాప్ కవర్ చేసుకుంటే వాళ్ళతో ఖచ్చితంగా నాకు దొరికేస్తారు సార్ అని చెప్తే, సర్లే ఇన్ని సంవత్సరాలు బట్టి జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పటికే 3 days అయిపోయింది, ర్యాషన్స్ అయిపోయినాయి, ఇట్ ఈస్ వెరీ రిస్కీ థింగ్ టు మూవ్ అహెడ్, ఇంక ముందుకు వెళ్ళకు, నువ్వు వచ్చేసే అని చెప్పేసి నాకు ఆర్డర్స్ ఇచ్చేసారు. కానీ అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన జరిగిన తర్వాత వెనక రాబుద్ది అవ్వలేదు నాకు. కారణం ఏంటంటే, ఆ థిక్ ఫారెస్ట్లో మేము వెళ్ళడానికి ఇలా చేస్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఫారెస్ట్లో ఒక 3 లేడీసు నెత్తి మీద బుట్టలు పెట్టుకుని అవతల నుంచి ఫారెస్ట్ నుంచి బయటకు వస్తున్నారు.
ఓకే. దిస్ ఈజ్ ఎ మేజర్ ఇండికేషన్ అండి. వెంటనే నా బ్రెయిన్ కొంచెం ఆటోమేటిక్గా కొంచెం మ్యాపింగ్ చేసింది. ఓహో, బహుశా ఇక్కడ ఎక్కడో మిలిటెంట్స్ దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి ఈ విలేజ్ నుంచి ఎక్కడి నుంచి వీళ్ళు ఫుడ్ వండుకొని తీసుకుని వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు, వీళ్ళని పట్టుకుంటే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది అనేది. ఇట్స్ ఎ మేజర్ లీడ్ అండి అటువంటి టైంలో. వెంటనే ఏం చేసామంటే ఆ లేడీస్ని ఆపి అడిగాం, చూడండి అమ్మా, వీఆర్ నాట్ హార్మ్ఫుల్ టు యూ, చెప్పేసేయండి, నిజం చెప్పేసేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ పోలీసులకు అప్పగించడం కానీ లేకపోతే ఆర్మీ క్యాంప్కి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం కానీ ఏమి ఉండదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి మాకు, ఎంతమంది ఎక్కడున్నారు ఏంటి అంటే, సాబ్ నా కిసికో దేకా నా కిసికో సున్నా. మీరు కాశ్మీర్లో ఎవరినైనా అడగండి, ఫస్ట్ డైలాగ్ ఇదే, నా కిసికో దేకా, ఎవరిని చూడలేదు, ఏమీ వినలేదు, మాకేం తెలీదు, కూర్చునైపోతా. ఇంకా ముందుకు వెళ్ళి అల్లాకి కసం, ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు చదువుతారండి, ఆ నమాజ్ అది చదివి ఇలాకి అల్లల్లా మహమ్మద్ రసూలల్లా అని చెప్పి మరీ వాళ్ళు ఏమంటారంటే మాకేం తెలియదు అని చెప్తారు. ఇది అంతా కూడా అలవాటు అయిపోయినటువంటిది. చూసాం, ఓకే వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, చూడమ్మా నేను చెప్పంటే వాళ్ళు ఎలా అయితేనే అడ్మిట్ అయ్యారు, కానీ చాలా దూరంలో ఉన్నారు అని చెప్పారు. నమ్మలేదండి. వెంటనే ఏం చేసామంటే మేము స్ప్రెడ్ అయిపోయాం, వీళ్ళని ఇక్కడే ఉంచాం కదలనివ్వకుండా. ఆ తర్వాత మేము జస్ట్ అలా వెళ్తున్నప్పుడు ఇంకా కంప్లీట్గా కూడా మేము రెడీ అవ్వలేదండి. సరే ఆ కెమెరా ఉన్నంత డిస్టెన్స్లో అనుకోకుండా ఇలా తిరిగాను, ఐ ఎన్కౌంటర్డ్ విత్ వన్ ఆఫ్ ది మిలిటెంట్ అండి. ఏం చేయాలో నాకు అర్థమయ్యే విషయంలో నేను వెంటనే నా యొక్క గన్ను లేపడం, దాన్ని కాక్ చేయడం, వాడిని ఫైర్ చేసి వాడిని కొట్టేయడం, నేను పక్కకు వెళ్ళడం, నేను మళ్ళీ అక్కడ తీసుకోవడం, నా వెనకాల ఉన్న వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, వాళ్ళు మళ్ళీ నాకు తలకుండా వాళ్ళని ఫైర్ చేయడం, ఇది ఫైర్ అయిన తర్వాత వాళ్ళు షాక్లో ఉన్నారండి. ఇదంతా ఎన్ని నిమిషాలు జరిగింది? ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఈ ఓపెన్ అంటే ఆ రోజు నాకు చావుకి బ్రతుకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అరసెకండ్ అండి. ఆ అరసెకండ్ డిఫరెన్స్ లో అతను ఓపెన్ చేసి ఉంటే ఫైర్, నేను చనిపోయేవాడిని, నేను ఓపెన్ చేశాను కాబట్టి అతను చనిపోయాడు. అప్పుడు అనిపించిందండి ట్రైనింగ్ అంటే ఏంటి, అసలు నేనేనా ఈ పని చేసింది, అసలు ఎప్పుడు నేను గన్ ఓపెన్ చేశానో తెలియదు, ఎప్పుడు ఫైర్ ఓపెన్ చేశానో తెలియదు, ఆటోమేటిక్గా జరిగిపోయినాయండి ఇవన్నీ కూడా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్ అండి. ఒకళ్ళ ట్రైనింగ్ ఉంటుంది అంటే మనం అంత